స్లమ్ డాగ్ టీజర్ చూసిన భయ్యా బ్రో, ఈ టీజర్ చూసాక ఒక డౌట్ వచ్చింది. హీరో బ్లైండా లేక ప్రపంచాన్ని బ్లైండ్ చేస్తున్నాడా? ఈ కాంబో అయితే, ఈ టీజర్ అయితే ఇది చూసినాక నాకేమనిపించింది అంటే స్లమ్ డాగ్ టెంపుల్ 33 పక్కా హిట్ వైబ్స్ అయితే కనిపిస్తుంది నాకు. బాగా అనిపించింది నాకు. ఇప్పుడే జస్ట్ స్లమ్ డాగ్ టెంపుల్ 33 టీజర్ డ్రాప్ అయింది భయ్యా. అంటే లిటరల్లీ చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్ బ్రో. డైరెక్టర్, హీరో, ఈ కాంబో అంటే ఆల్రెడీ డేంజరస్. కానీ టీజర్ చూసినాక అది నెక్స్ట్ లెవెల్ మ్యాడ్నెస్ అయితే అనిపించింది నాకు. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేసి. టీజర్ స్టార్టింగే గూస్ బంప్స్. ఇక వర్షం పడుతుంటే వర్షంకి చెట్టు కింద దాక్కునే కాకుల్లాగా మేము మాకు ప్రాబ్లం వస్తే ఎలా ఊరుకుంటా అని అంటాడు విజయ్ సేతుపతి. ఆ డైలాగ్ వినగానే మనకి ఏమనిపించిందంటే ఈ అతనే క్లారిటీ వస్తుంది. ఇతను ఒక స్లమ్ ఏరియా క్యారెక్టర్, తన పీపుల్ కోసం ఏదైనా చేస్తాడు, దేనికైనా రెడీ. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇతను ఒక మనిషి కాదు బ్రో, ఒక ఏరియాకి బ్యాక్ బోన్ లాగా. ఎవరైనా అటాక్ చేస్తే ముందు నిలబడేది విజయ్ సేతుపతి. కానీ అస్సలు ట్విస్ట్ ఇక్కడనే బ్రో. విజయ్ సేతుపతి బ్లైండ్ లా కనిపిస్తున్నాడు, కళ్ళు లేనట్టు, రియాక్షన్ లేకుండా. కానీ కొన్ని షార్ట్స్ లో ఫుల్ నార్మల్, అంటే బ్లైండ్ కాదు, నార్మల్ మనిషి లాగా ఉన్నాడు అన్నట్టు. అంటే క్వశ్చన్ ఏంటంటే ఇతను యాక్టింగ్ చేస్తున్నాడా లేకపోతే నిజంగానే ఏదో పాయింట్ లో విజన్ పోతుందా? సీన్, ఒక మంచి సీన్ లో, ఫైటింగ్ సీన్ లో విలన్స్ కూడా అదే డౌట్ తో టెస్ట్ చేస్తారు అన్నట్టు. కత్తి దగ్గర పెట్టడం, అంటే అదే నైఫ్ దగ్గర పెట్టడం, చాకు, కొబ్బరి బొండం తోటి కొట్టడం, విసిరేయడం అన్నట్టు అన్ని ట్రై చేస్తున్నారు. కానీ ఇతను మాత్రం రియాక్ట్ కాని కాదు. ఇక్కడే క్యారెక్టర్ డెప్త్ తెలుస్తుంది బ్రో. అంటే ఇతను బ్లైండ్ అయినా తన పీపుల్ ని ప్రొటెక్ట్ చేయడమే ఒక ఎయిమ్, తన టార్గెట్ అన్నట్టు. కళ్ళు ఉన్నా లేకపోయినా ఫైట్ ఆపే టైపే కాదు విజయ్ సేతుపతి. అదే పూరి జగన్నాథ్ మార్క్. కానీ అర్థమవుతుంది, హీరోని పర్ఫెక్ట్ గా చూపించాడు. క్లాస్, పెయిన్, మ్యాడ్నెస్ అన్ని ఆల్ మిక్స్ చేసి ఒక రా క్యారెక్టర్ క్రియేట్ చేస్తాడు. నార్మల్ అయితే చూపెట్టాడు. ఇవన్నీ ఉంటేనే అది పూరి జగన్నాథ్ హీరో. యాక్షన్ సీక్వెన్స్ వచ్చేసి దాని గురించి చెప్పాలంటే ఫుల్ రఫ్, రియలిస్టిక్ అనిపించింది అబ్బా. నాకైతే రియలిస్టిక్ అనిపించింది. ఆ విజయ్ సేతుపతి స్క్రీన్ మీద ఇట్లా కనిపిస్తుంటే అదే యాక్టింగ్ కాదనిపించింది. ఒక సర్వైవల్ ఫైట్, అంటే బతకడానికి పోరాడుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది టీజర్ కూడా. ఇప్పుడు అసలైన ఎంట్రీ తబు హ్యావ్ పోలీస్ రోల్ లాగా అయితే కనిపిస్తుంది. ఇలా ఒక డైలాగ్ చెప్తుంది భయ్య, దొంగనా కొడక, అది వినగానే ప్యూర్ పూరి స్టైల్ అనిపిస్తుంది. సీరియస్ సీన్ లో కూడా ఒక స్లైట్ ఫన్ మిక్స్ చేయడం ఒక క్లాసిక్ పూరి స్టైల్ అది. నెక్స్ట్ హీరోయిన్ అయితే చాలా తక్కువ చూపించారు, కానీ చూపించినంత మాత్రం అయితే డీసెంట్. సో స్టోరీలో అయితే ఇంపార్టెంట్ రోల్ ఉండొచ్చేమో అని అనిపిస్తుంది. లాస్ట్ షాట్ గురించి చెప్పాలంటే టీజర్ కట్ లిటరల్లీగా చింపేసినట్టయితే అనిపించింది. ఒక్కసారిగా ఎండ్ అయిపోయినట్టు అనిపించింది. కానీ మళ్ళీ నాకైతే హైప్ మాత్రం ఇంకా డబుల్ అయిపోయింది భయ్య. ఇక హానెస్ట్లీ బ్రో, ఈ టీజర్ చూసినాక ఇక ట్రైలర్ కోసం కూడా వెయిట్ చేయకపోతే నాకు ఇక డైరెక్ట్ సినిమాని చూడాలనిపించింది. ట్రైలర్ కూడా అవసరం లేదయ్యా, నాకు డైరెక్ట్ సినిమా అయితే రిలీజ్ చేసి ఈ సినిమా చూసా అన్నట్టయితే అనిపించింది. ఎందుకంటే చాలా రోజులైంది మనం పూరి స్టైల్ మిస్ అయింది. నాకైతే చాలా రోజుల తర్వాత హిట్ వైబ్ అయితే అనిపించింది. సో లైగర్ తోటి అది డిజాస్టర్ కొట్టిండు, ఏం చేస్తా ఏం చేయను, ఇదైతే సూపర్ హిట్ అయితే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది బ్రో? విజయ్ సేతుపతి నిజంగా బ్లైండా లేక మైండ్ గేమ్ ఆడుతున్నాడా? మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.